ఎవర్రా ఇక్కడ చెత్త పెట్టింది? అరే ఇది చెట్ట కాదు, నాకు కొత్త కథ అది. ఎందుకు కొత్త కథ అని టైటిల్ పెట్టారు? కొత్త కథ కాబట్టి. ఇది పార్ట్ 1 ద రైజ్. ఇదేంటమ్మా? పార్ట్ 2 సుష్మిత ద రూల్. ఇది థర్డ్ పార్ట్ అయి ఉంటుంది, ఆడియన్స్ ద ఫినిష్. ఈ కథ నాది. 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 ఓలే ఓలే మేడం గారు చూడు, ఓల్డే నాగేటి తిరిగారు. నా కథలో చాలా బరువు ఉందండి. ఈ రోజు ఈ స్థాయిగా వచ్చిన మా ఈ సూపర్ క్వీన్స్ కథ ఈ వారం మీకు అందిస్తాం. ఏ ఆర్టిస్ట్ అడిగినా కష్టపడి ఇక్కడికి వచ్చాము అని చెప్తారు. నేను కష్టపడలేదు, నా మదర్ కష్టపడింది. నా పర్సనల్ కి, నా ప్రొఫెషనల్ కి, ఎవ్రీథింగ్ నా మదరే స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, కష్టపడింది, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. తనే నాకు ఒక పెద్ద సూపర్ క్వీన్. ఏదైనా అనుకుంటే మాత్రం అది చేయాలి, లేదంటే నాకు చుక్కలు చూపిస్తుంది. సో అందుకే సీరియల్ లో నేచురల్ యాక్టింగ్ వచ్చింది మీకు. టీవీలో చూపించే విలనిజం కంటే ఇంట్లో చూపించే విలనిజం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆడపిల్ల ఇస్ మై ఫాల్ట్. నేను ఎక్కువగా నమ్మేది ఏంటంటే లవ్ యూ జిందగీ, జిందగీ విల్ ఆల్వేస్ లవ్ యూ. సీనియర్ అంటే ఎవరో అనుకున్నాను, నాకు కూడా సీనియర్. నీకెవరు సీనియర్ ఉండలేరు. వద్దమ్మా, మీకోసం ఒక పాట కూడా ప్రిపేర్ అయ్యారు ఆవిడ. అవునా? అవునంట. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే ప్లే చేయండి రా బాబు. ఝాన్సీ పర్ఫార్మెన్స్ ఇది కాదండి, ఇంకా పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తుంది. నచ్చకపోతే తను బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేస్తుందని మాస్టర్ గారు రిక్వెస్ట్ చేయడం బట్టే ఆ రోజు నాకు ఆ అవకాశం వచ్చింది. ఇలాంటి స్టూడెంట్లు వందలు వేలు మీ దగ్గర పెరుగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది స్టూడెంట్స్ ని తీసుకొచ్చినా మీరే యాంకర్ అయిపోతారు. దీనిలో ఏమీ లేకపోతే మీరు మాట్లాడతారా? మాట్లాడడం మీరు ఫస్టే ఉంటారు అన్నిటికీ. సూపర్ కింగ్ అని నెక్స్ట్ షో చేస్తున్నాం మాస్టర్, దానికి మీరు రావాలి, దాంట్లో మాట్లాడుకుందాం దీని గురించి. సార్ అప్పుడు ఆడవాళ్ళు పెట్టండి సార్ యాంకర్. సూపర్ క్వీన్ అనగానే వచ్చా, ఎందుకంటే ఇంట్లో సంబంధాలు చూస్తున్నా చాలా మంది క్వీన్లు ఉన్నారు కదా ఇక్కడ. 5 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. మీ అమ్మ నువ్వు జాబ్ చేస్తే బాగుండు అని అనుకున్నది కదా, నిజంగా జాబ్ చేస్తేనే బాగుండేది అనే నాది ఫీలింగ్. సెలూన్ 1.5 years పెట్టాను. మేకప్ నేర్చుకోవడం వల్ల ఈ రోజు ఆవిడకి బాగా ఉపయోగపడుతుంది. అది ఎంత వచ్చో చెక్ చేద్దాం. ఎవరికి? నా మీదనా? బాగా బ్యూటీ పార్లర్ పెడితే పోయిందా? అవును, అందుకే పోయినా. మోసపాయ గంగదారి. నేను 60 ఏళ్ళు దాటిదాకా మట్టి విసుకుంటా ఉన్నా అవ్వను, ఈ పాటలు పాడతా అని అనుకున్నా నా తండ్రి. చిత్తూల బొమ్మ చెవిని ముద్దుల గుమ్మ, బంగారి బొమ్మ దొరికేనమ్మా. 20s లోనో 20s లోనో అనుకున్నది సాధించలేము అనుకుంటాం, ఆవిడ 60 తర్వాత మొదలెట్టారు. గురుగారు మీరు వచ్చారని స్పెషల్ గా మీకోసం తెప్పించాం. రైట్ ఆన్సర్ యుల్ గెట్ ఎ స్వీట్, రాంగ్ ఆన్సర్ యుల్ గెట్ ఎ మిర్చి. ఓకే. విద్యూస్ ఫేవరెట్ యాక్టర్? వెంకటేష్ భట్. ఆయన ఒక షెఫ్. ఆయన ఫేవరెట్ యాక్ట్రెస్? హీరోయిన్? దీపికా పడుకోన్. నేను కూడా చేస్తాను. అమ్మ బాబాయ్, వెరీ క్యూట్ టుగెదర్. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ ఉంది. షీ ఇస్ మై ఫేవరెట్ పర్సన్ ఎవర్. స్టెల్లా ఫోన్ చేసింది. సారీ, రాంగ్ నంబర్. నాకు నచ్చేటట్టు ప్రపోజ్ చేయను. ప్రపోజ్ చేసినందుకు ఇడుకున్నా నేను, కానీ కనీసం హైట్ సరిపోయినా నేను ఆలోచిందును. నువ్వు హీల్ తీసేస్తే బాగుంటదేమో. సీజన్ అయిపోయేలోపు అమ్మని పడేస్తా. అంతేనా? వద్దులే అన్న, నీతో పెట్టుకొని నేను. బోటిక్ అయితే స్టార్ట్ చేశాను నా పేరు మీదే. స్థాయికి మించి దాని మీద ఇన్వెస్ట్ చేసాం మేము. కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ కి మా డాడీ వాళ్ళకి నేను ఆన్సర్ చేయలేక, వాళ్ళకి తెచ్చుకున్న డబ్బులు ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక లిటరల్లీ నేను సూసైడ్ చేసుకుందామన్న పొజిషన్ దాకా వెళ్ళిపోయాను.
నాకు కూడా అమ్మ అంటే చాలా 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 ఇష్టం. ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తుందంటే అమ్మ. మీ అంత ఓపిక మాకుందో లేదో తెలియదు. అమ్మని మించింది ఇంకొకటి లేదు. అమ్మ ప్రతి స్టేజ్ లో పిల్లలకు అవసరం. సడన్ గా మా మదర్ హెల్త్ సిక్ అవ్వడం స్టార్ట్ అయింది. సడన్ గా వాళ్ళు చెప్పారు అమ్మకి లివర్ క్యాన్సర్, తను 3rd స్టేజ్ లో ఉంది. సో సడన్ గా ఇలా మామ్ చనిపోయారు అని చెప్పింది. నేను ఆడపిల్ల కాబట్టి ఈజీగా తీసుకుంటున్నా చూడండి, అది తప్పు. నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చలేదు. పెళ్లి వరకు బాగా జరిగింది. హాయ్ చెప్పింది మోసం చేస్తుంది అన్నప్పుడు టోటలీ బ్లర్. నేను నాశమే అయిపోయినా సరే గానీ C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.